నృత్యం చేసి మహారాష్ట్ర సంస్కృతిని కళ్ళ కట్టినట్టుగా చూపించారు కదా. అవును, ఇక్కడి ప్రజలకు భక్తి భావనలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడి ప్రజలందరూ పాండురంగుణ్ణి కూడా పూజిస్తారు. అవునా? అయితే ఆ పాండురంగుని గురించి కూడా నాకు తెలుసుకోవాలని ఉంది. వివరంగా చెప్తావా? చెప్పడం ఎందుకు, ఈ పాండురంగ మహత్యం అనే నాటకం చూడు, అంతా మీకే అర్థమవుతుంది. అనే గ్రామం భక్తుల గుండెల్లో నిత్యప్రభ. ఈ గ్రామంలో పుండలికుడు అనే యువకుడు ఉండేవాడు. తన తల్లిదండ్రుల ప్రేమను మర్చిపోయి సేతుల ఆటలో వినోదంలో మునిగిపోయి చూడు గోపాల, మన ఆట ఎంత బాగుందో. ప్రతిరోజు ఇలాగే సరదాగా ఉండాలి. అలాగే పుండలిక. నా కొద్దిగా నీళ్ళు తెస్తావా? నేను లేవలేకపోతున్నాను. ఓ అమ్మా, నాకు సమయం లేదు, నేను ఆడుకోవాలి, మీరే తెచ్చుకోండి. పుండలిక, తల్లిదండ్రులకు సేవ చేయడమే దేవునికి సేవ చేయడమే ఉంది. అమ్మ చెప్పిన పని చేయి పుండలిక. భగవంతుడా, నాకు ఇప్పుడు సరదా ముఖ్యం, భక్తి తర్వాత చూద్దాములే. ఏమిటండి వీడు ఇలా మాట్లాడుతున్నాడు? అవును, నాకు కూడా చాలా బాధగా ఉంది. ఆ దేవుడు మనల్ని ఎప్పుడు కనికరిస్తాడో వేచి చూద్దాం. పుండలికుని అహంకారానికి తల్లిదండ్రులు బాధపడసాగారు. ఇది ఇలా ఉండగా ఇంతలో ఇద్దరు యాత్రికులు పాండవపురి వైపు నడుస్తూ అలసిపోయారు. అమ్మా, అబ్బా, అమ్మా, అమ్మా, అబ్బా, 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 అమ్మా, అబ్బా, అమ్మా, అబ్బా, అబ్బా, అమ్మా. సోదరా, కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, కొద్దిసేపు ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుందామా? అవును, నాకు కూడా కాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి. ఈ యువకుని అడుగుదాం పద. సరే, వెళ్దాం పద. బిడ్డ, మేము పాండురంగుని దర్శించుకోవడానికి వచ్చాం. కొద్దిసేపు మీ ఇంటి నీడలో విశ్రాంతి తీసుకోవచ్చా? ఏమిటి, మేము యాత్రికుల కోసం ఇల్లు కట్టుకున్నామా? వెళ్ళండి ఇక్కడ నుండి. పుండలిక, నీ ఉదయం రాయిలాగా మారిందిరా, నువ్వు వాళ్ళకి సహాయం చేయాల్సింది. అవును, పుణ్యాన్ని సంపాదించే సేవా కార్యాలే ఇంకెప్పుడు తెలుసుకుంటావురా? అవన్నీ తర్వాత తెలుసుకుంటానులే. చీకటి పడింది, ఇంకా మీరు బయలుదేరండి. వెళ్తున్నాముగా. పదర వెళ్దాం. పుండలికుడు నిద్రించడానికి సిద్ధమయ్యాడు. రాత్రి పుండలికుడు సరిగ్గా నిద్రపోలేకపోయాడు. తన మనసులో పాప భయం మొదలైంది. ఆలోచిస్తుండగానే తెల్లారిపోయింది. పుండలికుడు తల్లి దగ్గరకు వెళ్ళాడు. అమ్మా, అమ్మా. ఏమిటి పుండలిక? అమ్మా, నిన్న రాత్రి నేను సరిగ్గా నిద్రలేకపోయాను. నేను ఒకటి ఆలోచించాను అమ్మా. ఏం ఆలోచించా పుండలిక? నేను తప్పు చేశాను అమ్మా. ఇక మీదట మీరు చెప్పిన పనులన్నీ చేస్తాను. పుండలిక, నీలో మార్పు చేసి నాకు ఆనందం కలుగుతుంది. దేవుడు నీలో భక్తిని నింపాడు. నాకు చాలా ఆనందంగా ఉంది బిడ్డ. ఆ
రోజు నుండి పుండరీకుడు తన తల్లిదండ్రుల సేవలో నిమగ్నమయ్యారు. వారికి స్నానం చేయించడం, వారికి భోజనం పెట్టడం, విశ్రాంతి తీసుకునేలా చూడడం చేసేవాడు. ఒకరోజు అకస్మాత్తుగా పుండరీకుని ఇంట్లోకి అద్భుతమైన వెలుగుతో మెరుస్తూ పాండురంగుడు ప్రత్యక్షమయ్యాడు. పుండలిక, ఆ ప్రభు, నీ తల్లిదండ్రుల పట్ల నీ సేవ, నీ ప్రేమ నా హృదయాన్ని కదిలించింది. నేను నిన్ను ఆశీర్వదించడానికి వచ్చాను. ప్రభు, మీరు స్వయంగా వచ్చారా? నేను అదృష్టవంతుని. నేను ఇప్పుడు లేవలేను. మా తల్లిదండ్రులు విశ్రాంతి తీసుకుంటున్నారు. వారిని వదిలి లేవడం భక్తి కాదు. అదే నిజమైన భక్తి పుండలిక. ప్రభు, మీరు పూజ. ప్రభు, మీరు దయచేసి అటుకపై నిలబడండి. నేను నా సేవ ముగించాక మీకు నమస్కరిస్తాను. అలాగే పుండలిక. ఆ రోజు నుండి పాండురంగుడు అదే భంగిమలో నిలబడి ఉన్నాడు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అవును, నిజమే. పాండురంగుడు ప్రత్యక్షమయ్యాడు. పుండలిక, నీ భక్తును చూసి మా హృదయాలు కరిగిపోయాయి. నువ్వే అసలైన భక్తుడివి. పుండలిక, మేము నీకు తప్పుగా అర్థం చేసుకున్నాం రా. నువ్వే నిజమైన భక్తుడివి. దేవుడు మనందరినీ ప్రేమిస్తాడు. తల్లిదండ్రుల సేవే భక్తికి మొదటి మెట్టు. వినండి, ఈ గ్రామం పుణ్యభూమిగా వినిస్తుంది. ఇక్కడికి వచ్చే ప్రతి యాత్రికుడు నాకు ప్రియమైన వాడు. ఆ పాండురంగుడి దర్శనంతో అందరూ ఆ పాండురంగుడి భజనలో నిమగ్నమయ్యారు. माझ्या विठ्ठल पांडुरंग पांडुरंग विठ्ठल विठ्ठल माझ्या विठ्ठल पांडुरंग पांडुरंग
మహారాజుకి వినండి, ప్రేమ, గౌరవం, సేవ ఇవే భక్తికి మార్గాలు. భక్తి అంటే మాటల్లో కాదు, మన హృదయంలో ఉండాలి. ప్రభు, మీ దయతో నా జీవితం మారింది. ఇక నా జీవితం మీ పాదాలకు అర్పణం. ఇలా పాండురంగుడు మరియు పుండలికుడు కదా తల్లిదండ్రుల పట్ల సేవ, ప్రేమ, గౌరవం ఉంటే ఆ దేవుడు స్వయంగా ప్రత్యక్షమవుతాడని మనకి చెబుతారు. జై పాండురంగ విఠల, జై జై పాండురంగ విఠల, జై పాండురంగ విఠల, జై జై పాండురంగ విఠల, జై పాండురంగ విఠల, జై జై పాండురంగ విఠల. కదా ఈ చిన్నారులు. అవును, పాండురంగుడి భక్తి అనేది మన హృదయాల్లో ఉండాలి. తల్లిదండ్రులకు సేవ చేస్తే మనకు సేవ చేస్తే అని తెలియజేయటం కూడా మంచి విషయమే కదా. అవును, కానీ కొంతమందిని తల్లిదండ్రులను అనాథ శరణాల్లో చేర్చి పాపం మూటగట్టుకుంటున్నారు. ఆ పాపం పోగొట్టడానికి గుళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. ఇది అన్యాయం కదా. అలాంటి ప్రజల్లో మార్పు రావాలి కదా. మానవ సేవే మాధవ సేవ అన్నారు కదా పెద్దలు. అవును, ప్రజల్లోనే మార్పు రావాలి. తల్లిదండ్రులకు సేవ చేస్తే దేవునికి సేవ చేసినట్టే అని స్వయంగా దేవుడే చెప్పాడు కదా. ఎంతమంది మారుతారో చూడాలి.